ప్లీజ్ కాకూడదు. వెళ్ళండి, వేరే దగ్గర వెళ్ళండి, వేరే దగ్గర వెళ్ళండి. మధ్యలో ఉన్న వాళ్ళంతా కూర్చోవాలండి, దయచేసి కూర్చోవాలి. కూర్చుంటే కార్యక్రమం ప్రారంభించబడుతుంది. దయచేసి మీరంతా కూడా కూర్చోవాలి, స్టాఫ్ కూడా కూర్చోవాలండి. హలో 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 మీరు అన్నీ అసైన్ చేయండి, వెళ్ళండి. అర్థం ఉంటుంది. ఆ లైట్ ఏదో డిస్టర్బెన్స్ చేసింది. కాదు, ఏమి అక్కడ ఆ లైట్ మొత్తం ఎట్లా కూర్చున్నాడు. లైట్ కొంచెం టోటల్ స్పాట్ లైట్ బంద్ చేయాలి. ఫోటోగ్రాఫర్ వెనక్కి.
जय बोलो लक्ष्मी नृसिंह भगवान की यादगिरिवासा गोविंदा गोविंदा ज्वाला नृसिंह गोविंदा गोविंदा योगानंद नृसिंह गोविंदा गोविंदा वेरुंड नारसिंह गोविंदा गोविंदा उग्र नारसिंह स्वामी गोविंदा गोविंदा त्रिवास गोविंद गोविंद अनाथ वरद गोविंद गोविंद विमान गोपुर गोविंद 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 భక్తులందరూ నిద్రావస్థలో ఉన్నట్టున్నారు. కొంచెం గట్టిగా గోవింద అనాలి. గోవింద స్వర్గలోకం దాకా ఈ పిలుపు వినపడాలి. గోవింద గోవింద. భక్త మహాశైలారా, శ్రీ యాదాద్రి లక్ష్మీ నారసింహస్వామి వారి దివ్యమైన బ్రహ్మోత్సవాలలో మహావైభవపేతంగా శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రయుక్తముగా భగవద్ రామానుజ సాంప్రదాయ సిద్ధంగా శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్య ఉభయ వేదాంత ప్రవర్తకులు పరమహంస పరివ్రాజకాచార్య మహదాచార్య వర్యులు యాదాద్రి ఆస్థాన మహదాచార్యులైనటువంటి వానమామలై పీఠాధీశ్వరుల యొక్క దివ్య మంగళాశాస్త్రములతో ఈ మహా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోగంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ ధాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం అన్న ఆర్యోక్తి ప్రకారము ప్రతి నిత్యము కూడా పచ్చతోరణము కళ్యాణమే. నిరతాన్న దానాలు, వేదనాదాలు, నాద గీతాలు ఒకటేమిటి రెండేమిటి, స్వర్గలోకంలో ఉండబడేటువంటి దివ్య వైభవాలన్నీ కూడా భూలోకంలో మన స్వామివారి యొక్క దివ్య సన్నిధానంలో నిర్వహింపబడుతూ ఉండటం విశేషం. ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం 100 కోట్లతో నిర్మాణం చేసుకున్నటువంటి స్వర్ణ గోపుర విమాన ఛాయలో ఈ మహా ఎదుర్కోలు మహోత్సవం జరగటం, ఈ మలయ మారుతం మన మనస్సులను అంతఃకరణను కూడా ప్రశాంత చిత్తంతో ఉంచి ఆహ్లాదంగా ఉండి ఇక్కడ ఉండబడేటువంటి ప్రతి వారు కూడా ఒక్క నారసింహస్వామి వారికి ఒక్కొక్క ప్రహ్లాదుడిగా ఉండబడేటువంటి సత్య సంకల్ప భావన చేత ఈ వైభవాలన్నీ కూడా నాణ్యతో దర్శనీయంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఈ ఉత్సవంలో ఇది ఎదుర్కోలు మహోత్సవం. ఎదుర్కోలు మహోత్సవం అంటే ఎవరిని ఎదుర్కోవాలి, కన్యా నిశ్చితార్థము, వర పూజ అనేటువంటి వైదుష్ట్య కార్యక్రమాలు మన వివాహ విధిలో చెప్పడం జరిగింది. పూర్వకాలం అమ్మవారి పక్షాన స్వామివారి పక్షాన పెద్దలందరూ కూర్చొని సంబంధాన్ని కుదిర్చి పెళ్లికి సంబంధించినటువంటి సమస్త విషయాలు చర్చించుకుంటారు. కన్యా నిశ్చితార్థం, వరపూజ, పూల పండ్లు వరపూజ అంటాం. దానికి ముందు అమ్మవారి యొక్క గొప్పతనం ఏమిటి,
స్వామివారి యొక్క గొప్పతనం ఏమిటి, వారి యొక్క అన్యోన్య దాంపత్యం, ప్రేమపూర్వక రాగరంజిత సుఖ వివాహ జీవితానికి నాంది ప్రస్తాపక వాక్యంగా ఈ ఎదుర్కోలు మహోత్సవం నిర్వహింపబడుతూ ఉన్నది. శుభ శ్రీకారం కోసమై శకున సూక్తాలు, శుభ సూక్తాలు కూడా మన వేద పండితులు ఇప్పుడు ఉచ్చరిస్తారు. ఎవ్వరు కూడా మాట్లాడకూడదు. ఇవాళ మాట్లాడితే రేపు ప్రసాదం కొంచెమే వస్తుంది. నిశ్శబ్దంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరింత ప్రసాదం. ఓం మనోహవం పరిహవం పరివాదం పరిక్ష్వపం దుష్స్వప్నం దురుదితం తద్విషభ్యోదిశామ్యహం పరిహోత పుంసకునేర్యదిశాగుణం మృగస్య శ్రితమక్ష్మయా తద్విషభ్యోదిశామ్యహం ఆరాత్తే అగ్నిరస్త్వారాత్ పరశురస్తు తే నిపాతే త్వాభివర్షదు స్వస్తితే స్తు వనస్పదే స్వస్తి మేస్తు వనస్పదే కృష్ణదే రుద్రాయ నమో రుద్రాయ చ కృష్ణదే గోష్ఠమసి నమస్తే అస్తు భావాహి గోసి సిగసి వజ్రో నమస్తే అస్తు భావాహి గోసి దేవ శకునే సామగాయసి బ్రహ్మపుత్ర ఇవ సవనేషు శకుంసరి స్వస్తి నః శకునే అస్తు ప్రదినః సుమనా భవ వర్చో విహవే స్వస్వ యంధమంతాం ప్రతిశ్చదస్రస్వయాధ్యక్షేణ పృతనాజయేమ మమ దేవామిహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మహాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాదః పవతాం కామే అస్మిన్ దేవాద్రవిణమాయ జంతా మయ్యాశీరస్తు మయి దేవోజీ వ్యాహోతారావనిషండ పూర్వేరిష్టాస్యామధనువాసు వీరాః యజంతు మమ యాని హవ్యాగోది సత్యా మనసో మే అస్తు ేనోమానిగాంగతమర్చనాహం విశ్వే దేవాసో అభివోజతామే ఈశ్వరుర్వేరుణ కృణోత విశ్వే దేవాస ఇహ వీరయత్వం స్మహి ప్రజయామాతగోభిర్మాలధామద్విషతే సోమరాజన్ అగ్నిర్మన్యం ప్రతిమదన్బురస్తాదబ్ధో గోపా పరిపాహినస్త్వం ప్రత్యంజోయందు విగుధః పునస్తే వైషాన్ చిత్తం ప్రబుధా విదేశతో దేవగుం సవితారమభిమతిశాహం యజ్ఞభస్విభో భా బృహస్పతిర్దేవా పాన్యజమానన్యథా వ్యజానో మహిషశర్మయగుం సదస్మిన్ హవే వరో తపురుక్షో ప్రజాయై హరియశ్రమృణయేంద్రమానో దేశోమాపరాధా సపత్నా పదే భవంతింద్రాగ్నిభ్యామవబాధామహేతా రుద్రాదిత్యా ఉపరిస్పృశం ఓగ్రంజేత్తారమధిరాజవక్రం సర్వాంచమింద్రమమతో హవామహే యోగోర్యద్ధనజిదస్మజిత్యాః ో యజ్ఞం విహవేయుషస్వాస్య కుర్మో హరి ఓం మేదినంత్వా ఓం దేవీం వాజమజనయంత దేవాస్తాం విశ్వరూప పశవో వదంతి नो मन्द्रे शभोर्जन्दुहागाधेनुर्वाकस्मादुपसुष्टुतैतो శుశానో వృషభాన యుగ్మో ఘనాఘనః శోభనశ్చర్షణీనా सङ्ग्रगणो निमिष एकवीरः शतगोंसेना अजयत्साकविन्द्रः సంగ్రందలేనా నిమిషే
न विष्णुना तदिन्द्रेण जयत तत्सहद्वैयुधो नर इषु हस्तेन वृष्णा हस्ते सनि सङ्गभिर्वसे सग्रसृष्टा सयथ इन्द्रो गणेन सृष्टये स्वभवाहुषर्ध्योर्ध्वधन्वा प्रतिहिताभिरस्ता बृहस्पते परिधीया रथेन रक्षोः मित्रागुमपबाधमानः प्रवृणो युधा गोत्रभिरङ्गोमिदं वज्रबाहुं जयन्तमज्मप्रवृणन्तमोजसा अभिगोत्राणि सहस बलविज्ञायस्थविरप्रवीरः सहस्रान्वादी सहमान उग्रः वीरो अभिसत्त्वा सहोदाजैत्रमिन्द्र प्रथमानिष्ठ गोविद गोत्राणि सहसागाहमानोदाय वीरस्य दमन्युरिन्द्रः दुश्चभनः पुरधाषाढयुध्योऽस्माकं सेना अवतु प्रयुत्सु नेता बृहस्पतिर्दक्षिणा यज्ञः पुरयेतु सोमः देवसेनानामभिभञ्जधीनां जयन्तीनां मरुतो हिन्वक्रे इन्द्रस्य विष्णो वरुणस्य राज्ञ आदित्यानां मरुतातुं श्रद्ध उग्रम् महामनसां भुवनध्यवानां घोषो देवानां जयधामुदस्थाद अस्माकमिन्द्रसमृते शुद्धजे स्वस्माकर्या ईशवस्त्वाजयन्तो अस्माकं वीरा उत्तरे भवन् भस्मानुदेवावताहवेषु भरिषयमघवन्नायुधान्यक्षद्बलान् मामराणामारुषीवत्रहल्वादिनां वादिनायुग्रधानां जयतामेतु घोषः प्रेत जयदानरस्थिरावः सन्तो वामः इन्द्रो वः शर्म यच्छत्वना दृश्या यथा सखा अवसृष्टा परापद शरव्ये ब्रह्मजगुंसिता रक्षामित्रान् प्रविशमैषाम् कञ्चनोच्छिषः कर्माणि ते कर्मभिश्चादयामि सोमस्वा राजा मृतेनाभिवस्ता वरीयो वरिवस्ते अस्तु जयन् धन्वामनुमदन्तु देवा यत्र बाणाः सम्पदन्ति कुमाराविशिखा इव इन्द्रोधस्तत्र वृत्रः विश्वाः शर्म यच्छतु विष्णोर्नुगम् वीर्याणि प्रवोचय्यः पार्थिवानि विममे रजागुंसि यो सभायदुत्तरगुंसतस्थ विचक्रमाणस्त्रे धोरुकायो विष्णोर्घराटमसि विष्णो पृष्ठमसि विष्णोष्ण्यप्ते विष्णोस्योरसि विष्णो ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वास्य प्रियमभिपाधो अस्यारो यत्र देवयभो मदन्ति क्रमस्य सहि बन्धुरित्था परे परमे मध्व उत्सहद्विष्णुस्तपदे वीर्याय कुधरो गिरिष्ठा योरशत्रुषु विक्रमणेषु अधीक्षयन्ति भुव
उपपरायै गिरा नदायेना धिया विप्रो अजायत अया वा स्वस्ति अथर्ववेदमवधारयारुणपादथर्ववेदम् ॐ सहृदयं सामनस्यमविद्वेषं कृणोमि वः अन्यो अन्यमभिहर्यत वत्सं जातमेवाज्ञा अनुव्रतः पितः पुत्रो मात्रा भावतु सम्मानाः जायापत्ये मधुमतीं वाचं वदतु शन्तिवाम् मा भ्राता भ्रातारन्वीक्षन्मा स्वसारमुत स्वसा संयञ्च सव्राता भूत्वा वाचं वदत भद्रया एना देवा न वियन्ति नो च विद्विषते मिथः तत्कृन्मो ब्रह्मा वो गृहे संज्ञानं पुरुषेभ्यः जायस्वन्तश्चित्तिनो मा वियोष्टसंराधयन्तः सधुराश्चरन्तः अन्यो अन्यस्मै बल्गु वदन्त एतासध्रीचीनान् वस्सम्मानसस्कृणोमि समाने प्रभासः वो न भागः सामाने योक्त्रे सह वो युनज्मि सम्यञ्चोऽग्निं सापर्यतारानाभिमिवाभिताः सध्रीचीनान् वस्सम्मानसस्कृणोम्येकसृष्टेन् संवनानेन सर्वानो देवा इवामृतं रक्षामानाः सायं प्रातः स्वमनसो वो अस्तु सभा च मासमेतिश्चावतां प्रजापातेर्दुहितरो संविधाने येना संगच्छा उपामासि शिक्षाचारो वदामि पितरः संगातेषु विद्मते सभे नामानरिष्टा नाम वा आसि ये ते के च सभासदस्ते मे सन्तु सवाचसः एषामहं समासीनानां वर्चो विज्ञानमादादे अस्याः सर्वस्याः संसदो मामिन्द्र भगिनं कृणो यद्वो मनः परागतं यद्बद्धमिह वेहवा तद् आनन्दाध्येव खल्विमानि भूतानि जायन्ते आनन्देन जातानि जीवन्ति आनन्दं प्रयञ्जभिसंविशन्ति वारुणी विद्या प्रतिष्ठिता एवं वेद प्रतिष्ठति अन्नवानन्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेना महाकीर्त्या सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै ॐ शान्ति 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 இறங்கினாடரம் வாய் இவள் கண்ணநீர் கள் அலமர மரங்களம் இறங்கம் வகை மணிவண்ணவோ என்ன கூவுமால் துரங்கம் வாய் பிளந்தான் உரை துலை வில்லி மங்களமென்ன தன் கரங்கள் கூப்பித்தஜம் அவ்வூர் திருநாமம்
கத்ததற்பின்னையே இறங்கி நாடரும் வாய் வெறியி இவள் கண்ணநீர்கள் அலமர மரங்களும் இறங்கும் வகை மணிவண்ணவோ என்னு கூவுமால் துரங்கம் வாய் பிளந்தான் உரை துளைவில்லி மங்களமென்ன தன் கரங்கள் கூப்பித்தய அவ்வூர் திருநாமம் கத்ததற்பின்னையே. ஓம் ஸ்வஸ்தி. ఒక కీర్తన కళ్యాణి రాగంలో ఒక కీర్తన.
భక్త మహాశైలారా, ఇంతవరకు వేదాన్ని నాదాన్ని మనం విని తరించాం. వైదిక సిద్ధాంతపరంగా ఇక్కడ విద్వద్భ్రమర శోభితమైనటువంటి మహామండపంలో స్వామివారి పక్షాన శ్రీమాన్ ఉభయ వేదాంత ప్రవర్తకులు దరూరి రామాచార్య స్వామివారు స్వామివారి పక్షాన స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని మనకి ప్రవర్తిస్తారు. అదేవిధంగా అమ్మవారి పక్షాన ఓలేటి రవికుమారాచార్య స్వామివారు అమ్మవారి వైభవాన్ని ప్రవచిస్తారు. ఆ తదనంతరం మనం అంతా కూడా మంచి వ్యవహారాన్ని నడిపిద్దాం. అయ్యా అందుకోండి అయ్యా రామాచార్య స్వామివారు స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని పునరుక్తి దోషం లేదు కాబట్టి ఎంత చెప్పినా తక్కువే, ఎంతైనా ఎక్కువే. స్వర్ణవర్ణ దేహాయ స్వర్ణ సౌధ విహారిణే స్వర్ణ శిఖర ప్రతిష్టాయ శ్రీ నృసింహాయ మంగళం. అందుకోండయ్యా. మాణిక్యాద్రి సమప్రభం నిజరుచా సంత్రస్తరక్షోగణం జానున్యస్తకరాంబుజం త్రినయనం రత్నోజ్వలద్భూషణం బాహుభ్యాం ధృతశంఖచక్రమనిశం దంష్ట్రోగ్రవక్త్రోల్లసత్ జ్వాలాజిహ్వముదగ్రకేశనిచయం శ్రీనారసింహం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. భగవత్ బంధువులారా, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ స్వయంభూ నారసింహ స్వరూపంలో పంచవిధ తత్వములుగా ఆవిష్కరింపబడినటువంటి దివ్య దేవ సన్నిధిలో భగవత్ సంబంధమైనటువంటి వేడుకలలో పాల్గొనే ఒక సౌభాగ్యం కోటాను కోట్ల జన్మల పుణ్య ఫలితమని వేదం చెబుతోంది. ఏష ఏవ సాధు కర్మ కారయతి ఏమేభ్యాః లోకేభ్యాః నినీయతి అని ఉపనిషత్. ఒక మంచి పని, భగవత్ సంబంధమైన కైంకర్యం, భగవత్ సేవ, భగవద్ దర్శనం, భగవద్ గుణ అనుభవం, దివ్య అలంకార శోభితమైన పరమాత్మ నిత్య అలంకార మూర్తుల దర్శనం. బ్రహ్మాది దేవతలే ఈ లోకంలోకి దిగివచ్చి సేవిస్తారు అంటారు. ఇన్ని వైభవాలు ఏకత్రితంగా ఉన్నటువంటి దైవం నృసింహస్వామి వారు. ఇది ఎవరు చెప్పిన మాట? నృసింహ తాపిని ఉపనిషత్ చెబుతోంది. బ్రహ్మను తన నాభి కమలం నుంచి సృజించిన పిదప పాపం ఆయనకి ఏమీ తోచడం లేదు. ఆయన తన ఉనికికి కారణమైన ఆ నాభి ప్రదేశానికి తామర తూడును ఆశ్రయించి వెళ్ళి స్వామిని ప్రార్థిస్తే ఆయనకి దర్శన భాగ్యమిచ్చిన స్వామి లక్ష్మీ నృసింహస్వామి వారు. మాణిక్యాద్రి సమప్రభం. ఎలాంటి స్వామి దర్శనం ఆయన ఆనాడు పొందిన వైనం మన ప్రార్థనా శ్లోకంలో చూశాం. సకల మరగత మాణిక్యాద్రులతో శోభాయమానమైన తత్వంగా దర్శనమిచ్చిన స్వామిని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపడి, పరమాత్మ వాత్సల్యం ఎంత గొప్పదయ్యా నీది అంటూ ఆయనని ఒక ముఖంతో ప్రార్థన చేశాట. సదక్షిణతః. మళ్ళీ దక్షిణ దిక్కు కూడా స్వామి దర్శనమవుతే అటు స్తోత్రం చేశాడు. సపశ్చిమతః సోత్తరతః. 4 దిక్కులు పరమాత్మ దర్శనమివ్వడం వలన పరమాత్మ మొట్టమొదట అనుగ్రహించిన బ్రహ్మగారికి 4 ముఖములు ఏర్పడినవి. చతుర్ముఖ బ్రహ్మగా
నాటి నుండి ఆయన సృష్టి కార్యాన్ని నిర్వహిస్తూ ఉన్నాడన్నారు. స్వామి అనుగ్రహం గొప్పది. మన కోసం వచ్చిన అవతారం నృసింహ అవతారం అని చెబుతారు. భక్తస్య దానవ శిశో పరిపాలనాయ భద్రాం నృసింహగుహరాం అభిజగ్ముషస్తే స్తంభైకవర్జమధునాపి కరీశనూనం త్రైలోక్యమేతదఖిలం నరసింహ గర్భం. ఈనాటికి యుగాంతం వరకు కూడా అన్నిటా నిండి అందరినీ కాపాడే దైవం నృసింహస్వామి అని మనకి శ్రీమద్ భాగవతం సూచిస్తుంది. అలాంటి స్వామి వైభవం ఒక 72 తత్వములు చెప్పింది వేదం. పరమాత్మ ఎలా ఉంటాడు, ఆయన సౌలభ్యాలు ఎలాంటివి, సౌశీల్యాది గుణములు ఎలా మనల్ని రక్షిస్తాయి, ఇలాంటి రహస్యాలు ఒక 72 ఉన్నాయి. స్వామిని జగద్గురువు శంకరాచార్య స్వామి వారు వర్ణిస్తూ వృత్తోత్పుల్ల విశాలాక్షం, గుండ్రనైన కన్నులు ఉన్నాయి, కోటి సూర్య కోటి భాస్కర తేజోవంతమైనటువంటి దివ్యమైనటువంటి నేత్రములు స్వామివి. విశాలాక్షం, ఎలాంటి సౌందర్యాన్ని లోకానికి అందించే అపూర్వమైనటువంటి తత్వం ఆ నేత్ర సౌందర్యం. జగద్గురువు శంకరాచార్య స్వామి వారు అనుభవించి అనుగ్రహించిన వైనం స్వామి యొక్క గొప్పతనాన్ని మాహాత్మ్యాన్ని చెప్పడానికి పూనుకున్న వేద రాశియే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా. భగవంతుని గురించి చెప్పాలి అంటే మన మాటలు సరిపోవు. ఈ మాట అన్నది ఎవరండి? వేదమే ఈ మాట అంది. అలాంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవములు, వార్షిక బ్రహ్మోత్సవములు. ఏమిటి ఉత్సవం? ఉత్సూయతే హర్షాధికం. భగవత్ సంబంధమైన ఏ వేడుకను మనం నిర్వహిస్తే ఆనందం లోకానికి అందుతోందో దానికి ఉత్సవము అని పేరు. బ్రహ్మ ఉత్సవం గొప్పనైన ఉత్సవం. బ్రహ్మగారు మొట్టమొదట నిర్వహిస్తూ ప్రతిరోజు స్వామి యొక్క అనంత కళ్యాణ గుణ గానం వింటూ ఉంటాడట. అలాంటి స్వామి ఇక్కడ ఈనాడు అశ్వవాహన రథారుడై వేంచేశాడు. మా స్వామి దివ్య ప్రబంధంలో తురంగ వాహనం, అద్భుతమైనటువంటి ఆళ్వార్ల అనుభవం. ఆ తురంగం తురస గచ్చతి, వేగంగా పరుగెత్త కలిగినది అంటారు. మనం లౌకికంగా కూడా హార్స్ పవర్ అంటాం. అలాంటి గొప్పనైన శక్తివంతమైన తురంగ వాహనారూఢుడై వచ్చాడు. అనేక అర్థాలున్నాయి. అటువైపు అమ్మవారు వేంచేసి ఉన్నట్టు కనిపిస్తుంది. అక్కడ వేంచేసిన విద్వాంసులు అమ్మ వైభవం కాస్త వినిపిస్తే మా అర్చక స్వాములు, మా ప్రధాన అర్చక బృందం, అధికారులు తదుపరి కార్యక్రమాన్ని ప్రకటిస్తారని మనవి చేస్తూ అక్కడి వైభవాన్ని వినిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఓమస్మన్ గురుభ్యో నమః. ఉల్లాస బల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియం ఆశ్రయామః. యన్నామగ్రహణాద్ భీతాః భూతవేతాశసాః రోగాద్యాశ్చ ప్రణశ్యంతి భీషణంతం నమామ్యహం. ఏం చేసినటువంటి పెరుమాళ్ళు విరాట్టి అశేష భాగవతోత్తముల సన్నిధిలో దాసుడు స్వరూపానురూపంగా దాసోహాలు సమర్పించుకుంటూ ఇందాక స్వామివారు అన్నట్లుగా పూర్వజన్మ సుకృత విశేష భాగ్యం చేత బ్రహ్మోత్సవంలో పాల్గొనటం, అందులో విశేషించి
ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక సుకృతం. బ్రహ్మోత్సవము ఉత్సవంలో పాల్గొంటే ఏమిటండి మాకు లాభం అంటే పాంచరాత్ర శాస్త్రం చెప్పింది అయ్యా 2 లాభాలు ఉన్నాయి అని. ఒకటి యోగము, రెండవది క్షేమము అన్నారు. యోగము అంటే కొత్తగా కలిసి వచ్చుట. ఇప్పుడు ఒకటి ఉందండి, 1,00,000 కోటో బిలియనో, అది కాస్త పెరుగుతుంది. ఉన్నది సేఫ్గా ఉండాలి కదా. క్షేమము, యోగము క్షేమము 2 కలుగుతాయి అని అన్నారు. ఇక అమ్మవారి వైభవాన్ని సాయించే ముందు ఎదురుగా స్వామివారు ఉన్నారు, లక్ష్మీ నృసింహస్వామి. నాకు 2 కనబడుతున్నారు. ఒకరు అశ్వవాహనం పైన వేంచేసిన స్వామి, ఒకరి కింద నల్లందిగల్ లక్ష్మీ నరసింహాచార్య స్వామి మామయ్య గారు. వారికి కూడా దాసోహం సమర్పిస్తూ ముందుగా అలాగే కాండ్రూరు స్వామివారికి, ఇక్కడ వేయించేసిన ముఖ్య అర్చకులకు, అనేక బ్రాహ్మణులకు, వేద పండితులకు ఒకసారి వారి తిరువడిగలలో దండ ప్రణామాలు సమర్పిస్తూ, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాళ్ళకి, ఆలయ కమిటీ సభ్యులకు కూడా దండ ప్రణామాలు, కృతజ్ఞతలు సమర్పిస్తూ ముందుగా భగవత్ రామానుజుల యొక్క పరమాచార్యులైనటువంటి యామునాచార్యుల వారు కాంతా చతుశ్లోకి 4 శ్లోకాల్లో మహాలక్ష్మి అమ్మవారి యొక్క వైభవాన్ని అద్భుతంగా వర్ణించారు. ఎవరి యామునులు అంటే యత్ పదాంభోరుహధ్యాన విధ్వస్తాశేష కల్మష వస్తుతాముపయాతోహం నమామి తం యామునామ్యహం అన్నారు భగవద్ రామానుజులు. ఎవరి తిరువడి తామలను తలుచుకున్నంత మాత్రం చేత అశేష పాపరాశి ధ్వంసమై నేనొక పనికి వచ్చే వస్తువునయ్యానో అటువంటి యాములకు నమస్కారం అని రామానుజు. యామునుల వైభవం ఎంత, అమ్మవారి వైభవాన్ని ఎవరు వర్ణించగలరు అని మొట్టమొదటి శ్లోకంలో చెప్తారు. మనకు ఆ శక్తి లేదు, కానీ గర్భ సంబంధం చేత తల్లిదండ్రుల వైభవాన్ని చెప్పడానికి ఏ యోగ్యత కావాలండి? సంతానమై ఉండడమే ఒక యోగ్యత. ఆ యోగ్యతతోనే చిన్ని మాటల్లో కాంతస్తే పురుషోత్తమ ఫణిపతి శయ్యాసనం వాహనం వేదాత్మ వీరేశ్వరో యవనికా మాయా జగన్మోహిని అని బ్రహ్మేశాది సదయిత తద్దాస దాసీగణ శ్రీరిచ్చేవచ నామతే భగవతి బ్రూమః కథం త్వాం వహం. అమ్మ శ్రీహి అని ఒకటే ఒక పదంతో తెలియజేయబడతావు. మహాలక్ష్మి నీ వైభవాన్ని ఏమని పొగడుదుము. కాంతః తే పురుషోత్తమ, ఆ పురుషోత్తముడు నీ భర్త అన్నారు. ఇప్పటిదాకా స్వామివారు చెప్పిన వైభవాలు ఉన్నాయి. వేదంలో కూడా స్వామివారి వైభవం చాలా అద్భుతంగా చెప్పబడింది. 4 వేదాల్లో కామన్గా ఉన్నటువంటి సూక్తం పురుష సూక్తం. వేదేషు పౌరుషం సూక్తం, ధర్మశాస్త్రేషు మానవం, భారతే భగవద్గీత, పురాణేషు చ వైష్ణవం అన్నారు. వేదంలో పురుష సూక్తం చాలా గొప్పదండి అన్నారు. ఎలా వర్ణించింది పురుష సూక్తం? సహస్ర శీర్షములు కలిగిన వాడు చాలా వర్ణించింది. చివరికి ఇంతకు ఎవరయ్యా ఈయన, ఏమిటి లక్షణము అంటే హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ, ఈ లక్ష్మీదేవికి భూదేవికి భర్తగా ఉండేవాడండి అని వైభవం చెప్పినా మళ్ళీ అమ్మవారి తరఫున ఒక మాట ఈమె భర్త అని చెప్తే గానీ అక్కడ ఒక్కసారి స్ట్రైక్ అవనంత వైభవం అమ్మవారిది. ఆ పురుషోత్తముడు నీ భర్త అన్నారు. ఇక్కడ పురుషోత్తముడు అంటే ఎవరండి? పురుషులలో ఉత్తముడు. ఇది సామాన్యమైన అర్థం, ఇది కుదరదు. జడమైన ప్రకృతి కన్నా జీవుడు పురుషుడు గొప్పవాడు. ఈ పురుషుడు కన్నా ముక్తిని పొందినవాడు ఉత్పురుష. ఎప్పటికీ వైకుంఠంలో ఉండేవాడు ఉత్తర పురుష. వీళ్ళ ముగ్గురు కన్నా భిన్నమైన వాడు పురుషోత్తముడు శ్రీమన్నారాయణుడు. అటువంటి శ్రీమన్నారాయణుడు నీకు భర్త అన్నారు. ఏమంటే ఎవరి గొప్పతనాన్ని మీరు వర్ణిస్తున్నారు? అమ్మవారి గొప్పతనాన్నే. చూడండి, ఈ దేశానికి ఒక గొప్ప ప్రధానమంత్రి ఉన్నారు. ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఆయన్నే చూస్తున్నాయి. ఒకవేళ ఆయన వచ్చి మీరు వెనకాల కారు కూర్చొని ఆయన డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, గొప్పతనం ఎవరికండి? గొప్పతనం ఎవరికి? డ్రైవ్ చేసే వాళ్ళదా, వెనకాల కూర్చున్న వాళ్ళదా? వెనకాల కూర్చున్న వాళ్ళు అనుకుంటారు, ఎవరి మహానుభావుడు, అంత గొప్ప ప్రధానమంత్రి ఈయనకు డ్రైవర్గా ఉన్నాడు. అంత గొప్ప మహానుభావుడు, అనంత కళ్యాణ గుణాత్మకుడు ఎవరండి? శ్రీయఃపతి. మన పూర్వాచార్యుల వ్యాఖ్యానాల్లో కూడా మొదలు పెట్టేటప్పుడు మొట్టమొదట శ్రీయఃపతియాయ్ వైకుంఠ నికేతనాయ్ అని మొదలు పెడతారు. అంటే లక్షణం ఏమిటి పరమాత్మకి అంటే స్వరూప నిరూపక ధర్మంగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్వరూపంగానే ఆమె యొక్క గుర్తింపుతోనే స్వామిని ముందుగా సంబోధించడం జరుగుతుంది. అంతెందుకండి, అహోబిల క్షేత్రం నృసింహస్వామి ఆవిర్భవించాడు. ఇది కూడా అహోబిలమే. బిలం అంటే గుహ, అహో అంటే ఆశ్చర్యం. ఎంత గొప్ప ఆశ్చర్యం, ఎంత గొప్పగా ఉన్నాడు స్వామి. తిరుమంగ ఆళ్వార్ అద్భుతంగా వర్ణిస్తారు అహోబిళం గురించి. ఉగ్రవీరం, అంత ఉగ్రంగా పరమాత్మ అవతారం తీసుకున్నప్పుడు అక్కడున్న కొండలన్నీ పేలిపోయాయి.
అక్కడున్న చెట్లు ఒకటి ఒకటి రాసుకొని పెద్దగా మంటలు వచ్చి ఆకాశం అంతా కూడా ఎర్రబడింది. అటువంటి క్షేత్రం, దేవతలకు కూడా ఏమాత్రం దగ్గరికి రానటువంటి ఒక క్షేత్రం అన్నారు. ఇలా వర్ణిస్తే ఎట్లా వచ్చేది స్వామి దగ్గరికి అనుకున్నాడు లక్ష్మీనరసింహస్వామి. అప్పుడు ఆళ్వార్లకు కొద్దిగా దర్శనమిచ్చాడు. అప్పుడు అంటున్నారు ఆళ్వార్లు, నల్లై నెంజేనాం తొழுதும் நம்முடை நம்பெருமான் అల్లిమాదరు పుల్హ నిన్న 1000 తోడనిడం. ఇంత గొప్పగా అవబడాన్ని వర్ణించి తర్వాత దేదీప్యమానంగా వెలుగుతున్న స్వామి చల్లటి చూపులతో 1000 బాహువులతో లక్ష్మీ అమ్మవారిని కౌగులించుకొని వేంచేసిన దివ్య దేశం అని. పర్వాలేదు, ఆ అమ్మవారు ఉన్నారు కాబట్టి హాయిగా వెళ్ళొచ్చు అని ఒక ధైర్యం. అటువంటి గొప్ప స్థితి అమ్మవారిది. నీ యొక్క వాహనము వేదాత్మ వేగేశ్వర, వేదస్వరూపుడు, సాక్షాత్ గరుత్మంతుడు. ఆయన నీకు వాహనంగా ఉన్నాడు. ఫణిపతి శయ్యాసనం, ఫణిపతి ఆదిశేషుడు నీకు శయ్యగా ఉన్నాడు, ఆసనంగా కూడా ఉన్నాడు. అటువంటి గొప్పదమ్మ. అంతేకాదు బ్రహ్మేశాది సురవ్రజ సదయిత త్వద్దాస దాసీగణ, బ్రహ్మరుద్రాది దేవతా గణములు వాళ్ళ భార్యలు వాళ్ళందరూ కూడా నీకు దాసీలుగా ఉన్నారు. ఎక్కడ నీ కడగంటి చూపు పడుతుందో అక్కడ వైభవం అద్భుతంగా ఉంటుంది అని వర్ణించారు అమ్మవారి వైభవాన్ని. స్వామివారి గురించి మళ్ళీ కొన్ని విషయాలు సెలవు చేసుకొని మళ్ళీ అమ్మవారి గురించి కొన్ని విషయాలు సేవిద్దాం. పరమ భోగ్యంగా ఉంది స్వామి. భోగ్యానికి మరొక విశేషం చేరుద్దాం. ఎంతసేపటికి స్వోత్కర్షగా అమ్మవారే నిష్కర్షగా, ఇక మగవాడికి ఏంటి జీవితం లేదు, వీడెవడయ్యా అంటే పలాందాని మొగుడు, పిల్లవాడు ఎప్పుడు కూడా ఏమిటి పలానప్పుడు పలానా ఆయన కొడుకు, పలానా అమ్మగారి కొడుకు, పెద్ద అయిన తర్వాత పలానా టీచర్ శిష్యుడు, పెళ్ళైన తర్వాత పలానామె మొగుడు. ఇదంతా స్వోత్కర్షగా బాగానే ఉంది. కానీ మా స్వామివారి వైభవాలు కూడా ఇందాక జగదాచార్య శంకరాచార్య స్వామి వారి వైభవం చెప్పినప్పుడు ఒక్కసారి ఇప్పుడు రామానుజ వైభవంలో కూడా కప్యాసం పుండరీకాక్ష అన్నటువంటి పుండరీకాక్ష కశ్రీ శ్రియపరమ సత్వ సమాత్రాయ కక్క పుండరీక నాయన పురుషోత్తమక్క అని ఆ పురుషోత్తముడి యొక్క కన్నులు చూడటానికే మీ అమ్మవారి యొక్క నిరీక్షణగా మేము భావిస్తున్నామండి. అయ్యా స్వామివారు, రామాచార్య స్వామివారు మన స్వామివారి వైభవాన్ని మరింతగా వర్ణించండి. ఎక్కడ తగ్గేదే లేదు. స్వామి ఆశ్రిత వాత్సల్య గుణనిధి. దేవరవారు తిరుమంగయాళ్వార్ సేవించిన వైనం వివరిస్తూ రహస్యాన్ని దాచిపెట్టారు. అడైయంతానే లోకంలో అందమైన స్వరూపం ఏది? ఒక్క నృసింహస్వామియే. సుందర చిరాయ రమతాం త్వయి మనోమే నందిత సురేష నరసింహ నరసింహ. వేదాంత దేశికులు రంగేంద్ర సింహముపాస్మహే. ఇలా స్వామి వైభవం వైనం అపూర్వంగా వర్ణింపబడ్డది. వేదమే సమావేశమై మనం ఎవరిని స్తోత్రం చేయాలి, ఇంతమంది ఉన్నారు కదా, ఎవరిని స్తుతించాలి అన్న ప్రశ్నకు సమాధానంగా స్తుహి శ్రుతం గర్త సదం యువానం, వేద గుహలో వేంచేసి ఉన్న స్వామిని, నృసింహస్వామిని స్తోత్రం చేయాలి. ఎందుకండి ఒక్క నృసింహస్వామిని స్తోత్రం చేస్తే సర్వోపియం సమాశ్రిత్య సకలం భద్రమశ్నుతే శ్రియా చ భద్రయాయుక్తాః యస్తం భద్రం నమామ్యహం. దేవకోటి అంతా ఆనందిస్తారు. పరమాత్మ అనుగ్రహం ఇమ్మడి ముమ్మడిగా మనం పొందవచ్చు. కనుకనే పూర్వాచార్యులు కానీ జగద్గురువులు కానీ
భగవద్ రామానుజులు కానీ ఎవరిని మనం ఆశ్రయించాలి? నృసింహ పరమైన తత్వమే సేవింప తగినది అంటారు. నృసింహ ఆవిర్భావంలో అద్భుతమైనటువంటి తత్వం సత్యం విధాతుం నిజ భృత్య భాషితం. తన భృత్యులు పలికిన మాటను సత్యం చేయడానికి వచ్చిన అవతారం. ప్రారంభంలో ఉపన్యాస రత్నాన్ని అందించినటువంటి పెద్దల మాటలలో నృసింహమే పరదైవం, నృసింహాత్ పరతరం నాస్తి, నృసింహో మమ దేవత. శంకరాచార్యుల వారు కూడా మాతా నృసింహశ్చ పితా నృసింహ. అంతకంటే స్వామి వైభవానికి సంకేతములు మీకు ఇంకా ఏమైనా కావాలి అంటే తదుపరి విజ్ఞాపనం చేస్తాం. కానీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కేవలం పుండరీకాక్ష ప్రతాప శిఖాయమానుడండి. ప్రాణమిత్రాకంఠపురిదాకంఠ వైకుంఠ సేవోత్కంఠ సమాగతోపకంఠ స్థితికంఠ వాకరణ కంఠ కంఠీరవం దగ్గర ఇంకా దేహం ఉన్నంతకాలం సందేహాలు తప్పవు. కానీ సందేహ నివృత్తి కోసమే స్వామి నాస్తిని ఆస్తిత్వం చేసుకొని అంగ పొడుదే అవన్ వియత్తోన్నియన్ ఎన్ సింగి పిరానే, ఎప్పుడంటే అప్పుడు, అలా అంటే అలా అఘటనాఘటన సామర్థ్యాన్ని వహించి స్వామి మనకి దర్శన భాగ్యాన్ని అనుగ్రహించి ఆర్తత్రాణ పరాయణత్వం వహించాడు. అలాంటి వహించినటువంటి స్వామి చూడండి ఎలా ఉన్నాడో. రూపం, యవ్వనం, కులం, గుణం, శీలం, సౌందర్యం. ఓహో సౌందర్యం అండి. ఆ అరయసింహం, ఆ అరయసింహాన్ని అళయసింహం, అలాంటి సింహాన్ని మనం ఒక్కసారి వీక్షించితే అది భయమా? భయమే. ఎలాంటి వారికి? రాక్షసులకు మాత్రమే భయం, దేవతలకు అభయం. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క ప్రహ్లాదుడిగా ఉంటే ఒక్కొక్క చోటు నుంచి ఒక్కొక్క నారసింహస్వామి వారు ఆవిర్భావం పొందుతాడు. అనోరణీయాన్ మహతో మహీయాన్, అణువులో అణువై పరమాణువులో పరమాణుమై ఉండే స్వామి తన వ్యాప్తి తత్వాన్ని ఇక్కడ నిరూపించుకున్నాడు. కాబట్టి ఆ వ్యాప్తి తత్వంలో మీ అమ్మవారి యొక్క చూపులలో చూపు కలిపి పసేమ శరదశతం జీవేమ శరదశతం అని అన్నట్లుగా చూస్తున్నటువంటి కళ్ళల్లోని కనుపాపలోని తన సస్వరూపాన్ని పరస్పరం భావయంత అన్నట్లుగా స్వామి ఈ శుభ శోభాయమాన సుమధుర మందుల మనోహరమైన వేళ ఇంత చక్కని వైభవాన్ని స్వీకరిస్తున్నప్పుడు మరి మా పెద్దలు ఇక్కడ మా కార్యనిర్వహణాధికారి ఉన్నారు, అక్కడ మా అనువంశిక ధర్మకర్త గారు చైర్మన్ గారు ఉన్నారు. మరి వారు పోయిన సంవత్సరం చాలా ఉత్తర ప్రగల్భ వాక్యాలని మేము అంటలేదు, అసలే అనం కూడా. కానీ వారు మాకు చాలా అభయం ఇచ్చారు. మీ అబ్బాయిని మాకు ఇవ్వండి అయ్యా, మాట్లాడుకుందామంటే వచ్చే సంవత్సరం చూద్దాంలే, ఇప్పుడు మేము చాలా పని పెట్టుకున్నామయ్యా, స్వర్ణ సౌధాన్ని నిర్మాణం చేసుకోవాలనుకున్నాం, కొత్తగా దేవాలయం కట్టుకున్నాం, 1000 కోట్లతో 1000 కళల మహాసమాహారంగా దాన్ని అలా నిర్మాణం చేశాం, దానికి సర్వకళామయ శోభితం చేయాలి అనుకున్నాం, చేశాం, చేసి చూపించాం. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మరి అవి ఇంకా ఎలాంటి అభివృద్ధి పదంలో ఆలయాన్ని మా అనువంశక ధర్మకర్త గారు మరి ఏం సెలవిస్తారు, మా కార్యనిర్వహణాధికారి ఇంకా ఏమేమి సంకల్పాలు చేసుకుంటున్నారు, ఆ సంకల్పాలకి వికల్పం లేకుండా చెప్పారు. ఇందాక ఎవరయ్యా అంటే హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్ని అని, అక్కడ రాజస్వ భూ పరిపాలన అధికారి గారు ఒకరు ఉన్నారు. అక్కడ మాకు శ్రీదేవి ప్రాణనాథాయ అని ఆ మహాలక్ష్మికి ప్రాణ సదృశ్యమైనటువంటి వారు ఒకరు ఉన్నారు. వారి పరిధిలో
2000 ఎకరాలు మాకు ఉన్నాయండి. మా ఆస్తిపాస్తులంతా కూడా మీకు ప్రకటించుతున్నాం. ఎందుకంటే చిన్నవాళ్ళంగా మేము చెప్పటం లేదు. బంగారు శిఖరం, ప్రతిదీ సర్వమే బంగారమయమైపోయింది. అలాంటి బంగారమయమైపోయిన తర్వాత స్వామివారు బంగారం ఏంటండి, బంగారంలో వజ్రనఖాయ విద్మహే తీగ్రత కుష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. చూడండి ఒక్కసారి ఆ స్వామి దివ్య తిరుమేను చూడండి. వజ్ర వైఢూర్య గోమేదిక పుష్యరాగ నీల మహానీల మరకత మాణిక్యాలన్నీ కూడా ఇది పగల ఇది రాత్ర అనేటువంటిది భేదం లేకుండా ఆ మహాకాంతి పుంజం సాక్షాత్ మన్మథ కోటి మన్మధుల ఆకారంగా స్వామి ఉన్నాడే. అలాంటి స్వామి వైభవాన్ని మేము కొంచెం మా అనువంశిక ధర్మకర్త గారు మరి కొంచెం ఏమి సమర్పించుకుంటారో వచ్చే సంవత్సరానికి కళావేదిక కావాలి, కళ్యాణ వేదిక కావాలి, అర్చకావాసాలు కావాలి, సుదర్శన చక్ర మహాశ్రీచక్ర ఆకృతిలో 11,000 గృహాలు భక్తులందరికీ కూడా సమకూర్చాలి. అది అలాంటి వాటికి మీరు కొంచెం సంకల్పం చేసుకుంటామంటే మిగతా విషయాలు మాట్లాడదాం. అంటే మీరంతా ముందే డిసైడ్ చేసుకునే వచ్చేసింది అనమాట. చేసుకొని పెళ్లి చేసుకొని ఇక్కడ ఉన్న భక్తులవి ఇవన్నీ తీసుకొని అంతా చేసేసుకొని ముందు కట్టేసుకుందాము, అంతా చేసేద్దామనే ఉద్దేశంతో అన్నీ ఏర్పాటు చేసుకుని మీరు మామూలు వాళ్ళు కాదు, వజ్రనాఖాయం కాదు, దేవుని స్వామివారి వజ్రాలు కూడా ఆ స్వామివారికి అన్ని సంకల్పం చేసుకొని అన్ని విధాలా మరి భక్తులు మీ ఉద్దేశం మంచిదే ఉంది. కాకపోతే అది ఆచరణలో కావాలి. ఆచరణలో వచ్చంటే భక్తులకు అన్ని రకాల విధమైనటువంటి మన యొక్క ధార్మిక చింతన వ్యవస్థ అన్ని విధాల మీరు మాటిస్తే మిగతా విషయం ఆలోచిస్తాం. మరి మీ యువ గారిని కనుక్కొని నిజమేనండి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఒక్క సంవత్సరం లోపల 100 కోట్ల అభివృద్ధి చేసి చూపించారు. అయ్యా మీరు 30 ఏళ్ళ తర్వాత 50 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాల చరిత్రను బీట్ చేసామండి. అయ్యా 30 ఏళ్ళ నికేతనం ఎగిరించాము. ఇక్కడ నేను విజయ నికేతనమే ఇక్కడ యాదాద్రిలో సమర్పించిందంతా కూడా. ఆగండి సార్, కొంచెం ఆగండి, మాట వినండి. నా మాట వినండి, నా మాట వినండి. నేను 62, 65 నుంచి చూస్తున్నాను. సుమారు అప్పటి ఆదాయము సంవత్సరానికి 20,000 ఉండింది. అవును, ఆ 20,000 నుంచి ఇప్పుడు 200 కోట్ల వరకు వచ్చింది. ఇంకా ప్రతి సంవత్సరము ఎదుర్కోళ్ళప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోదాము అనేటువంటి వ్యవస్థ ఉంటూనే ఉన్నాయి. అయితే దాంతో పాటు ఏం చేస్తున్నారంటే డెవలప్మెంట్ చేస్తున్నారు, మళ్ళా కూలగొడుతున్నారు, మళ్ళీ డెవలప్మెంట్ చేస్తున్నారు, మళ్ళా కూలగొడుతున్నారు. సరే ఏదేమైనప్పటికీ భక్తుల సౌకర్యార్థం అన్ని విధాలు చేస్తున్నారు, చాలా సంతోషమే. కానీ ఇంకా చెయ్యాలి, ఇంకా ఇస్తాం, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం. కానీ ముఖ్యంగా అన్ని ఇప్పుడు వచ్చినటువంటి యువ గారు కూడా కఠోర దీక్షతోటి ఒక్క సంవత్సరం లోపట్నే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిపారు. అదే విధంగా మనకప్పుడు కమిషనర్ గా మన యొక్క హనుమంతరావు గారు ఉన్నారు, ఇప్పుడు కలెక్టర్ గా ఉన్నారు. సవ్యసాచిగా అన్ని చేసేటువంటి కెపాసిటీ ఉంది. ఇప్పుడు వీళ్ళందరితో పాటు భక్తుల సౌకర్యార్థం అంటే భక్తుల యొక్క సహకారం లేనిది మనం ఎవరం కూడా ఏమీ చేయలేము. భక్తులందరూ భక్తుల పక్షాన్నే మనం మాట్లాడుతున్నాం కనుక ఇంకా భవిష్యత్తులో ఇంకా ఉత్తరోత్తర వృద్ధి అంతా చేస్తారు. వాళ్ళు చేస్తారనే నమ్మకం ఉంది. ప్రభుత్వం కూడా ఏదో ఇప్పుడు ఒక ట్రస్ట్ బోర్డు అని చెప్పి పెట్టి విధంగా అభివృద్ధి ఇంకా చేయాలనేటువంటి యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచన ఉంది కాబట్టి అవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు మొదలు ముఖ్యంగా వచ్చిన వాళ్లకు రథోత్సవం ఉంది, కళ్యాణం ఉంది, చక్రతీర్థం ఉంది. వీటన్నిటికీ వీళ్ళకి కావాల్సినటువంటి ఏదో భోజన తాంబూలాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరే చూసుకోవాలి. ఎందుకంటే 30 ఏళ్ల నుంచి అది కాదు 30 ఏళ్ల నుంచి మీరంతా చూసుకొని మీరంతా ఒకటి అభివృద్ధి చేసుకుంటున్నారు కదా. కాబట్టి ఆ ఖర్చులన్నీ మీరు ఏర్పాటు చేసుకున్నట్టయితే మేము వివాహ విషయం తర్వాత ఆలోచిస్తాం. మీరు మాత్రం నారదాంశగా భలే చెప్పారండి. ఎంత బాగా చెప్పారు. వచ్చిన వారందరినీ ఉచిత రీతిలో సంతోష పెడతామంటే పాపం 4 కూలోళ్ళను పెట్టుకొని అందరు చంకలు గులుగులు చేశారు, అందరు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. అది కాదు అన్ని మీరే మాట్లాడితే యువ గారికి ఇవ్వండి, యువ గారికి మీరే మాట్లాడితే ఎట్లా? మా స్వామివారు వారి హృదయంలోని మాటలే నేను మాట్లాడుతున్నాను. వారు మాట్లాడితే శాసనమే.
ఇంకా 1000 కోట్ల చరిత్రను సృష్టించడానికి, సునామీ సృష్టించడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. అయ్యా, వద్దు వద్దు, సునామీ సునామీ మామూలు సునామీ కాదు. నిన్న ఒక గాలి వచ్చే వరకే ఇగో మీద ఒక పరదాలన్నీ ఎగిరిపోయినాయి. లేదు, ఆపామండి. మనం గంట సేపు గాలిని ఆపాం. భీషాస్మాద్వాతోపవతి. దాకా వనియాక ఇక. ఎందుకంటే మీకు గాలి సరిగ్గా రావాలని ఆ గాలిని ప్రార్థించితే ఆ పైకప్పు మీకు గాలి విసిరిందండి. అయ్యా, ఇప్పుడు వాయు స్వరూపం అనేది ఉగ్ర స్వరూపం, మీకు అది చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే మా అనుభవంలో ఒక 10 ఏళ్ల క్రితము ఇలాగే శ్రీరామనవమి సందర్భంలో విపరీతమైనటువంటి వచ్చింది గాలి. ఆ గాలి వచ్చినప్పుడు స్వామివారు ఉగ్ర రూపంలో వచ్చినారు, కొబ్బరికాయ కొట్టండి అని చెప్పి ఉచిత రీతిన ఇలాంటి వాళ్ళు చెప్పారు. కాయగొట్టగానే చక్కలికి అయిపోయిందండి, ఆగిపోయింది అది. పంచలు మీరు సునామీ పెట్టకండి, ఏం పెట్టకండి, అందరూ అంచులేదు, అందరూ సునాయాసంగా ఉండే విధంగా ప్రయత్నం చేయండి. మీ యువ గారితో మాట్లాడండి, ఏమేమి ఏర్పాట్లు భవిష్యత్తు ఏమేమి చేయబోతున్నారు. సరే, మీరు ఎక్కడున్నా గానీ ఆ యొక్క సలహాలు అవన్నీ చేసినట్టయితే మిగతా మరి వివాహానికి రేపటి కార్యక్రమానికి మేము ఆలోచిస్తాం. మరి మీరు ఆలోచించాల్సిన పని లేదండి. మా స్వామికి వేట అంటే చాలా ఇష్టం. మృగయ వినోది. మీరు ఇచ్చిన వేట అంటున్నావు, వేట అన్న అవతారాలు 10 అవతారాలు అన్న అవతారాలు వేసుకొని ఇప్పుడు నరసింహ అవతారానికి వచ్చావు. ఇప్పుడు అన్ని ఎంత వేట చేసి వచ్చినావు, ఎక్కడెక్కడ ఆ వివరంగా చెప్పినట్టయితే మిగతా ఆ సునామీ సంగతి చెప్దాం మళ్ళా. అంతేనా? సరే బావగారు అనుకుంటారా? స్వామివారు ఇప్పుడు అయిపోలేదండి, విజ్ఞానం కావాలి మనిషికి, కాబట్టి మత్స్యావతారంగా స్వామి మత్స్యావతారం ఎత్తి వేదాన్ని రక్షించాడు. మనుషులలో పైకొకటి లోపొకటి ఉండకుండా ఉండాలి, అమృత సిద్ధి కావాలి. కాబట్టి కూర్మావతారంలో అమృత సిద్ధి కోసమే కూర్మావతారాన్ని ఎత్తారు. జగన్మోహిని స్వరూపంగా అమ్మవారిని కూడా, అమ్మవారు మనకి అందరికీ ఇవాళ పొద్దున్నే అమృతాన్ని పంచింది కదా. ఇక కూర్మం వరాహం, ఇక్కడ మన హనుమంతరావు గారు కలెక్టర్ గారు ఉన్నారు కదా, ఎవరి భూమి వాళ్లే కాపాడుకోవాలి, ఎవరి చట్టం వారే పరిరక్షించుకోవాలి, దానికి ప్రభుత్వాధికారులు ప్రజాధికారులు తోడ్పడాలి, భూములు అన్యాక్రాంతం కాకూడదు అని అనటానికి వరాహావతారమే అధ్యక్ష స్థానంలో ఉండి ఆక్రమించినటువంటి భూమిని రక్షించడానికే ఆయన వరాహావతారం ఎత్తాడు. ఇక నారసింహావతారం ఎందుకు ఎత్తాడంటే, ఇక మీకు తెలుసు, కోపం వస్తే ఆయన మించిన వాడు లేడు. రక్ష్యాపేక్ష ఉపేక్షతే, మీరు ఉపేక్ష చేయాల్సిన పని లేదు. ఆ కోపం ఇలాంటి కోపం ఉండి క్రోధ సౌందర్యం వాత్సల్యంతో కూడినటువంటి కోపమే తప్ప ఈ హింసాయుతమైనటువంటి కోపం కాదు. అది కేవలము వాత్సల్య స్వరూపమే. పరసన్నికర్ష సంహిత అనేటువంటి భావన చేత ఆతత్రాణ పరాయణత్వంలో స్వామి నృసింహావతారాన్ని ఎత్తి, అసలు నృసింహావతారం ఎత్తడం ఏంటి? శ్రీమన్నారాయణుడు ఆత్మ. ఆత్మ అన్నప్పుడు ఆత్మ ఎవరికైనా కనపడిందా? ఇక్కడ ఎక్కడా కనపడలేదు. ఆత్మలు కనపడితే మనం ఇక్కడ ఉండం, మన ఆత్మలతో సహా శరీరంతో సహా మనం పారిపోతాం. ఆ ఆత్మ పరమాత్మ నారసింహ ఉపశ్రీమాన్. ఆత్మకు అవయవాలు కావాలి కాబట్టి నారసింహమే ప్రధాన రూపంగా స్వయమేవ మృగేంద్ర తానన్నట్లుగా స్వామి సింహతలాటాన్ని పెట్టుకొని మానవ దేహాన్ని ధరించి మనకి దర్శనమిస్తున్నాడు. ఇక్కడ అయ్యా స్వామి అన్ని అవతారాలు చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ అన్ని అవతారాలు ఎత్తిన తర్వాత కూడా ఈ అవతారం ఎత్తి రేపు పొద్దున వివాహం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో అవతారం ఎత్తుతా అంటే మరి అమ్మవారు ఏం కావాలి? మళ్ళీ మీరు చాలా తేడా. కాబట్టి అయ్యో అమ్మవారి సంగతి అంతా చెప్పండి. అమ్మవారి యొక్క వైభవాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. అయ్యా పరిశీలిద్దాం. వారు చాలా అద్భుతంగా స్వామి వారి యొక్క కటాక్ష వీక్షణాల ప్రభావాన్ని స్వాములు చాలా అద్భుతంగా చెప్పారు. ఈ స్వామే కదండి త్రేతాయుగంలో శ్రీరాముడిగా వచ్చాడు. అమ్మవారు లంకలో ఉన్నారు, స్వామి హనుమ వెతుక్కుంటూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అమ్మవారిని చూశారు. చూసిన తర్వాత ఏమన్నారండి? తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తంచేయమసితే క్షణ
అబ్బాబ్బాబ్బా, స్వామివారికి తగినటువంటి అభిజనం, వంశము, వృత్తము, నడవడిక అన్నీ రాముల వారికి తగినట్టుగానే అమ్మవారు అని కీర్తించి ఒక మార్క్ మళ్ళీ అమ్మవారికే ఎక్కువ వేశారు స్వామి హనుమ. అసిదేక్షణ అన్నారు, నల్లటి కన్నులు గల ఓ తల్లి అన్నారు. ఒక మార్క్ అక్కడ ఎక్కువ పడింది అమ్మవారికి. మరి మోహిని అవతారం వేశారని చెప్తున్నారు స్వామివారు. ఎంత అందంగా ఉన్నారండి. పరాశర పట్టరు వారు వెళ్ళారు 950 సంవత్సరాల క్రితం శ్రీరంగంలో జరిగిన చరిత్ర. ఏమయ్యా పరాశర పట్టరు, ఎప్పుడు మీరు అమ్మవారినే పొగుడుతుంటారు, ఇవాళ మేము మోహిని అవతారంలో ఉన్నాం, ఎలా ఉన్నాం ఏమిటి అని శ్రీరంగనాథుడు అడిగాడు పరాశర పట్టర వారిని. పట్టర వారు చూసి ఆహాహా స్వామి ఏమద్భుతం కిమితం ఆశ్చర్యవత్, మహాద్భుతంగా ఉన్నారు. కానీ మళ్ళీ కానీ అంటే ఆ అమ్మవారి కన్నులో ఉన్నటువంటి వాత్సల్యం ఇంకా కొద్దిగా తక్కువైందండి అన్నారు. అది అమ్మవారి వాత్సల్యం. ఇది పక్కన పెడితే ఒకసారి మొట్టమొదటిసారిగా తన కుమార్తెని ఇవ్వాల్సినటువంటి జనక చక్రవర్తి విశ్వామిత్రుని తోడ చూస్తాడండి రామలక్ష్మణుల్ని. చూసినటువంటి విశ్వామిత్రునితో చూసినప్పుడు జనక చక్రవర్తి ఒక మాట అంటాడు, ఇమౌ కుమారౌ భద్రంతే దేవతుల్య పరాక్రమౌ గజసింహ గతి వీరౌ శార్దూల వృషభోపమౌ. ఎంత గొప్ప అందమైనటువంటి వాళ్ళండి వీళ్ళు. వీళ్ళు నడకలో ఎంత గొప్ప అందం ఉంది. గజగతి, సింహగతి అని బాగా చెప్పారు, చాలా వర్ణించారు, బాగుంది. వచ్చారు స్వామివారు మిథిలానగరంలో చక్కగా చూస్తున్నారు అంతా. విశ్వామిత్ర మహర్షి అన్నారు, అయ్యా రామ పశ్య ధనుహు, ఆ ధనుస్సును చూడు అన్నారు. ఈయన వెళ్ళారు. సీతాదేవి అంతఃపురంలో ఉంది, కంగారు పడుతుంది. ఈయన చిన్నపిల్లవాడు, ఎట్లా లేపుతాడు ఈ ధనస్సును అని మీరు అనొచ్చు, పండితులు ఎదురుగా ఉన్నారు. స్వామి జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్య తేజాంసి అశేషత భగవత్ శబ్ద వాచ్యాని వినాహేయర్గుణాదిభి. స్వామి ఎక్కడున్నా అన్ని గుణాలతో ఉంటాడు అని. ఇది బాగానే ఉందండి. కానీ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత బ్రహ్మాది దేవతలందరూ వచ్చి, ఓ నారాయణ నువ్వు వైకుంఠం రా అంటే, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం, నేను మానవుడిగా ఉన్నాను అన్నాడు. సీతాదేవి అనుకుంటుంది 12 సంవత్సరాల పిల్లవాడు ఎలా ధనుస్సు లేపుతాడు అని. అమ్మవారి కటాక్షం పడితే గానీ ఆ శక్తి రాదు కదండి. ఎలా చూసింది, సీతమ్మవారు అంతఃపురంలో ఉన్నారు, చుట్టంతా సైరంధ్రిగా స్త్రీలు, బ్యూటిషియన్స్ ఉన్నారు. నేరుగా చూస్తే బాగుండదు, కొద్దిగా శరీరాన్ని సంకోచింపజేసింది. చేతులు కాస్త సన్నగా అయ్యాయి, గాజులు కింద పడుతూ ఉన్నాయి. ఆ క్షణంలో త్యాగరాజ స్వామి చూశారు. తళ తళమని ముఖ కళ కలిగిన సీత కులుకుచు ఓర కన్నులను చూచే నేను కనకన రుచిర కనక వసన నిను కనకన రుచిర. ఓ రామ, నిన్ను చూస్తున్నా కొద్ది చూడాలనిపిస్తున్నాయా? ఎందుకు? తన సీతాదేవి క్రీగండి తూపుతో చూడటం వల్ల ఆహా దేదీప్యమైనటువంటి శక్తితోని ఆ ధనుస్సు విరిచాడు. కవి అందంగా అన్నాడు, ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన రాముడే ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో అని. అసిదేక్షణ అమ్మ యొక్క కన్నులు, ఆమె యొక్క ప్రభావము స్వామివారికి ఎంత వైభవాన్ని తెచ్చిపెట్టింది. స్వామి ఒక్కసారి మరొక్క మారు స్వామివారి వైభవాన్ని వినాలని కోరుకుంటున్నాం. అద్భుతం. దేవరవారు కటాక్షించింది నృసింహస్వామి సంబంధమైనది. ఎలా అంటారా, అసితేక్షణ మత్స్యావతారంలో చూపించాడు. మత్స్యావతార స్త్విహ మర్త్య శిక్షణం. నేను ఎలాంటి వాడినో ఒక్కసారి గమనించు అన్నాడు. చేప నీటిలో తన గురుడ్లను, తన సంతతిని కంటి చూపుతో సంరక్షిస్తుందండి. సైన్స్ కూడా అదే చెబుతోందిగా. అసితేక్షణత్వం స్వామిది. ఇక సీత స్వయంవరంలోని ఒక వృత్తాంతం ఏమన్నారండి అక్కడ, కాన కన రుచిర. కాన అంటే అడవి, అడవిలో ఉండేది ఎవరండి, అటవ్యా నారసింహశ్చ. ఆయన ఎంత చూసినా ఆనందం. మరి మా స్వామి గొప్పతనం మీతో పలికించడంలోనే ఆయన గొప్పతనం ఉంది.
ఒక్కసారి మా వాళ్ళు చప్పట్లు కొడతారు, వినండి ఇప్పుడు. కనుక భగవద్గుణ అనుభవం. నరసింహ మిగతా అవతారాలన్నీ ఒకే రూపంతో వచ్చాయి, ఈయన మాత్రం నరసింహ 2 రూపాలతో వచ్చిన అవతారం ఇది. ఎందుకండి 2 రూపాలు? ద్విరూపభృత్ విష్ణు సహస్రనామం చెబుతోంది. నరవత్ సింహవచ్చైవ యస్య రూపం మహాత్మనః. శంకర భగవత్పాదులు అంటారు, నరుడు సింహం, పాలు పంచదార 2 కలిస్తే ఎంత మాధుర్యమో మా ద్విరూపభృతు అయిన నృసింహ వైభవం అంత గొప్పదండి. ఆయన మనల్ని రక్షించడానికి వచ్చిన దైవం అది. ఆ అవతార వైశిష్ట్యం 10 అవతారాలలో చూపిస్తారు. మత్స్య నారసింహుడిగా ఉన్నాడు, కూర్మ నారసింహము ఉంది, వరాహ నారసింహము ఉంది, సాక్షాత్తు నృసింహము ఉంది, రాఘవ సింహము ఉంది. మీరు ఒకటి మర్చిపోయారు. సీతమ్మ మా స్వామి ఎవరు అంటే ఏం సమాధానం ఇచ్చిందండి? ఏమందండి చెప్పండి, మీరే చెప్పండి. కాయం. ఆయన సాబాటు రాముడు కాదు, సాక్షాత్తు నృసింహుడు అందండి. చాలా బాగుందండి. అழகிయంతానే అరివురువంతానే, అందమైన వాడు తానే, సింహపు ముఖం కలవాడు తానే. బానే ఉందండి, కానీ ఇలా తిరుగుతుంటే ఎవరండి చేసుకునేది? చెట్టు లెక్కగలవా ఓ నరహరి, పుట్ట లెక్కగలవా, చెట్టు లెక్కగలవా ఓ నరహరి, పుట్ట లెక్కగలవా, చెట్టు లెక్కి చిటారు కొమ్మన చిగురు కోయగలవా. సింహం చిట్టక్కలేదు కదండి పాపం. అలా తిరుగుతుంటే ఎలా అండి? కానీ కాస్త కరుణించి అమ్మవారు సరే మనం చేసుకుందాం అని అమ్మవారు కరుణించి లక్ష్మీనరసింహుడిని చేపెట్టారండి. నా గృహమిత్యాహు గృహిణీ గృహముచ్యతే అంటారు. అయ్యా, ఇల్లున్నంత మాత్రాన ఇల్లు కాదు, గృహిణియే గృహమిచ్చతే అన్నారు. ఆల్రెడీ ఆయన చెట్టులు ఎక్కాడు, గుహల్లో ఉన్నాడు, కొండల మీద ఉన్నాడు. మళ్ళీ కొత్తగా ఎక్కాల్సిన పని లేదు. మా స్వామికి అమ్మ నన్ను ఎక్కించు నాయన అని అడగడంలోని ఔచిత్యం అది. కనుక భగవద్ అనుగ్రహం ఇలాంటి విశేష ఉత్సవాలలో పొందే సమయంలో లౌకికమైన అనేక విషయాలు ఉండొచ్చు. ఏదో సరదా తీరడం కోసం కాదు ఈ వేడుక. భగవద్గుణ అనుభవానికి నృసింహావిర్భావం వైశాఖ మాసం, స్వాతి నక్షత్రం, చతుర్దశి తిథి. ఎంత గొప్పదండి స్వాతి. ఆ వైభవం ఈ గిరి ప్రదక్షిణలో ప్రతి వాళ్ళు అనుభవిస్తూ ఉన్నాం. స్వాతి భగవంతుడి యొక్క తస్య స్వాతి హృదయం దిష్ట్యా హృదయం, భగవంతుడి యొక్క హృదయ స్థానం స్వాతి నక్షత్రం. ఏ రకమైన దోషములు లేని నక్షత్రం స్వాతి నక్షత్రం. ఇక చతుర్దశి భాగవతంలో నృసింహావతార వైభవం చెబుతూ చతుర్దశం నారసింహం, 14వ అవతారం నృసింహావతారం అన్నారు. ఇలాగే పండిత అయ్యా మీరు వదిలిపెట్టేటట్లేరు. వాళ్ళు ఎట్లాగో ఉదయం పొద్దున్న జగన్మోహిని అవతారంలో అమృతం సేవించినారు, ఎట్లాగా ఈమె అమ్మవారిని తీసుకోవాలనే ఉద్దేశంలోనే ఉన్నారు. పట్టుదల మీద అక్కడ ప్లాంట్ గానే గుర్రం మీద వచ్చినారు. కాబట్టి ఈ ఏర్పాట్లన్నీ ఏర్పాటు చేసుకునే వచ్చినారు. లైట్లు, కరెంటు, నీరు, ప్రసాదాలు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉద్దేశంతో వచ్చారు. ముహూర్తము అది కాదు, ఇక అవన్నీ సాధన ముహూర్తమును
ఏర్పాట్లు అవన్నీ సరే, ఆయన ఇందాక అడిగి మీరు మాట చేసినట్టయితే ఇచ్చారు కాబట్టి తదుపరి మా కార్యక్రమం జరిపిద్దాం. కార్యనిర్వహణాధికారి మా రాజస్వాధికారి గారు చెప్తున్నారు ఇప్పుడు. మరి మీరు ఇందాక మాట ఇచ్చి మర్చిపోవద్దు, మళ్ళీ రేపు మర్చిపోవద్దు. ఏంటంటే వచ్చే సంవత్సరం ఈ రోజు వరకు మరొక 1000 కోట్లతో శ్రీ సుదర్శన చక్రాకృతిలో 1100 గృహాలు భక్తులకి నిర్మించాలి. ఆ డబ్బు మీరే ఇవ్వాలి. ఆ తర్వాత అన్ని మేమంతా యథాప్రకారం బంగారంతో నింపేశాం స్వామివారిని. ఇక మీ అమ్మాయి సుఖపట్టం కోసం మాత్రమే మేము మీకు సూచన చేస్తున్నాం, అడగటం లేదు. అడగటం కాదు, మేము అయ్యా మా అమ్మవారే సాక్షాత్తు హిరణ్య స్వరూపము. ఆమె యొక్క సొత్తుల కొరకు ఆ పాలకడలో ఇంకా పడుకోనే కూలగొట్టకుండా హామీ ఇస్తారా? ఆ పాలకడలోనే ఉన్నాడు. ఇంకా ఇంకా పర్వాలేదండి. ఆయన ప్రతినిధిగా, ఆ రాజస్వ ప్రతినిధిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి అంగీకరించి త్వరలోనే శంకుస్థాపన మీ ద్వారా చేయించాలని మేము కోరుకుంటున్నాం. మా ఈవో గారు ఉన్నారే, ఎంత డబ్బు ఇస్తే అంత డబ్బుకు 1000 రెట్లుగా మళ్ళీ ఒక్క నయా పైసా వృధా కాకుండా సర్వాంగ సుందరంగా స్వామి ఆలయాన్ని మళ్ళీ అద్భుతమైనటువంటి స్వర్గలోకంలోని నిజ నివాస స్థానానికి ఉపప్రతిలాగా, అనగా జిరాక్స్ కాపీలాగా తీర్చడానికి వారికి ఆ శక్తి, ప్రజ్ఞ, మేధ కదా చేద్దాం. అంతా కూడా మీరు సమకూర్చాలి. అంగీకరిస్తున్నాం అంతే. ఇక మీరు ఇయ్యాలి, మేము పుచ్చుకోవాలి. సరే సరే అడగండి. యువగారికి ఇవ్వండి, యువగారికి ఇవ్వండి. ఇస్తున్నాం, చెప్పండి. అదొక హామీ ఇస్తే తదుపరి కార్యక్రమం కానివ్వండి. మీరు ఇచ్చినట్టు అనుకోండి. అయ్యా, రేపు క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశ ఋతువు పాల్గొన మాసం రేపు సాయంకాలం తులానగ్న సుముహూర్తంలో శ్రీ నృసింహస్వామి వారికి పట్టమహిషి అయినటువంటి మహాలక్ష్మి స్వరూపిణి గోదా అమ్మవారికి తులాలగ్న సుముహూర్తంలో వేదవేత్తలైనటువంటి అర్చక భాగవతోత్తములందరూ కూడా, ఆలయ అధికారులందరూ కూడా ఇటు సుముహూర్తాన్ని నిర్ణయం చేశారు. రేపు సాయంకాలం అంగరంగ వైభవోపేతంగా ఇట్టి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి కనులారా ఈ కళ్యాణ మహోత్సవాన్ని సేవించి దర్శించి తరించగలరని ప్రార్థిస్తున్నాం, అంగీకరిస్తున్నాం. బాజా వాయించండి. నాన్న, ఇక వైదిక కార్యక్రమం అంతా ప్రారంభమవుతుంది. ఎవరు లేవకూడదు, అందరూ కూర్చోవాలి, ఎవరు మాట్లాడకూడదు. చక్కగా వినండి, చూడండి.
హెచ్చరికై దేవి హెచ్చరికై రాజాధిరాజ్ఞి హెచ్చరికై హెచ్చరికై దేవి హెచ్చరికై దేవాది దేవి హెచ్చరికై శ్రీవైకుంఠ శ్రీమన్నారాయణ నృసింహ రూపేణ కళ్యాణ మహోత్సవ కృప చెయ్యవే. స్వామి హెచ్చరికై రాజాది రాజా హెచ్చరికై హెచ్చరికై స్వామి హెచ్చరికై దేవాది దేవా హెచ్చరికై హెచ్చరికై స్వామి హెచ్చరికై శ్రీ విల్లిపుత్తూరు ఆండాల్ శ్రీ మహాలక్ష్మీ స్వరూపేణ కళ్యాణ మహోత్సవ శ్రీవైకుంఠத்தில் శ్రీమన్నారాయణం నృసింహరూపేణ కళ్యాణ మహోత్సవోత్తరః ఇదైన కృప చెయ్యవే.
श्रीशुभाभ्यां शुभे शोभने मंगले मुहूर्ते अत्र पृथिव्यां जम्बूद्वीपे वरदवर्षे वरदखण्डे शताब्दे मेरोर्दक्षिण दिग्भागे श्रीरङ्गस्य उत्तरदिक्प्रदेशे कृष्णा गोदावर्योर्मध्यदेशे समस्त देवता भगवद्भागवताचार्योस्वामिनः महालक्ष्म्याः सीमान्तोत्सव मण्डले अद्य ब्रह्मणः द्वितीयवरार्धे श्वेतवराह कल्पे वैवस्वतमन्त्रे प्रथमपादे जम्बूद्वीपे अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमाणेन प्रभवादि षष्टिसंवत्सराणां मध्ये श्रीमद्भोजनाम संवत्सरे उत्तरायणे शिशिरऋतौ फाल्गुणमासे शुक्लपक्षे अध्याष्टम्यां वासरः वासरस्तु अद्य वासरे शुभवासरे भृगुवासरे शुभनक्षत्रे मृगशिरा नक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुणविशेषण विशिष्टायाम् अस्यां शुभयुतौ अस्य श्रीमद्भगवतो देवदेवोत्तमस्य अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवस्य पुरुषोत्तमस्य जगत्कुटिम्बिनः जगद्रक्षणार्थमोदीनस्य श्रीनृसिंहस्वामिनः अनुग्रहकटाक्षब्दं श्रीमहालक्ष्म्याः ब्रह्मोत्सवाङ्ग कल्याणमहोत्सव पूर्वाङ्गम् अस्य यजमानस्य गोत्रोद्भवस्य जडनोळगोत्रोद्भवस्य इनुमुल रेवन्त नामधेयस्य धनोमत्नी गीता रेड्डी नामधेयाः सह कुटुम्बस्य अस्य यजमानस्य सालङ्कायन विश्वामित्र गोत्रोद्भवस्य मन्त्रिप्रकट हनुमन्तराव नामधेयस्य धनोपत्नी स्रवन्ती नामधेयाः सपुत्रकस्य सपुत्रीकस्य स मातुः प्रमीलादेवी नाम्न्या सह कुटुम्बानां क्षेमस्थैर्यधैर्य विजयभयायुरारोग्य ऐश्वर्यावृद्ध्यर्थं श्रीवत्सद गोत्रोद्भवस्य भास्कराय नरसिंहमूर्ति नामधेयस्य धनोपत्नी रत्नमाला नामधेयाः सह कुटुम्बस्य सपुत्रकस्य पुत्रीकस्य आयुरारोग्य ऐश्वर्यावृद्ध्यर्थं गर्गिणोळ गोत्रोद्भवस्य भास्करराव नामधेयस्य धनोपत्नी श्रीदेवी नामधेयाः सपुत्रकस्य रामभद्र नामधेयस्य सहोदरस्य वीरभद्र नामधेयस्य అందరూ కూడా గోత్రం పేరు అనుకోండి. అత్ర స్థితానాం సర్వేషాం నానా గోత్రాణాం యజమానానాం దంపతి సహితానాం ఆయురారోగ్యైశ్వర్యావృద్ధ్యర్థం లక్ష్మీ నృసింహస్వామినః బ్రహ్మోత్సవాంగ తిరుకల్యాణ మహోత్సవ పూర్వాంగం లక్ష్మీ నృసింహస్వామినః గో మహాలక్ష్మ్యాः ఆసీమాంత వరణిష్ట పూజ వరణిష్ఠే పూజాఖ్యం కర్మ కరిష్యే. समवर्तदाग्रे घोषस्य जातपदरे कर्मशील
स्वयं Shri
స్వామివారు అమ్మవారు ఎదురు వచ్చేంత వరకు భక్తులు ఇవ్వకండి దయచేసి. దేవస్థాన
సేవలు తీయడానికి వీలుగా అవకాశం కల్పించాలండి. భక్తులంతా కూడా కూర్చొని కార్యక్రమాన్ని తిరిగించవలసిందిగా విజ్ఞప్తి. ఎస్పీఎఫ్ సిబ్బంది సేవలు తీసుకువెళ్లే విధంగా దారి చూపించాలండి. యాదాద్రివాస గోవింద, లక్ష్మీ నరసింహస్వామి గోవింద, యాదాద్రివాస గోవింద, లక్ష్మీ నరసింహస్వామి గోవింద. భక్తులకు విజ్ఞప్తి, శ్రీ స్వామివారి సేవలు